Hello guys, hope you all are good. Welcome back to my YouTube channel Nuts of India. So I'm here to share my interview experience అనమాట. ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ కొత్తగా మేము స్టార్ట్ చేస్తున్నాం మన ఛానల్లో. సో ఈ కంటెంట్ మీకు కనుక నచ్చినట్టయితే కమెంట్ లో మాకు తెలపండి సో దట్ మాకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది. ప్లస్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ చేయడానికి మాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. నేనైతే స్క్రాచ్ నుంచి మొదలు పెడతాను నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే. ఆ, నేను దాంట్లో క్వాలిఫై అయ్యానో లేదో లాస్ట్లో చెప్తాను. సో అది మా బీటెక్ 4-1 days అనమాట. నేను ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ ఎందుకు చూస్ చేసుకున్నానంటే దీంట్లో ఒక డ్రామా జరిగింది. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ఇట్. సో నేను ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేసే ముందు మేము ఒక ఇంటర్వ్యూకి అటెంప్ట్ అయ్యామన్నమాట. అది కూడా ఒక పెద్ద కంపెనీ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూజ్లెస్ అయిపోయినా ఆ ప్రాక్టీస్ అనేది చాలా ఉపయోగపడింది చెప్పాలంటే మాకు. సో ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యని చెప్పా కదా, ఆ ఇంటర్వ్యూ మేము ఇంకా వస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యామన్నమాట. సో అక్కడన్నా మాకు పాజిటివ్ ఏంటంటే మేము దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు యా. అంటే మాకేమని చెప్పాలి, మాకు దాని మీద ఒక యాంటిసిపేషన్ అనేది లేదన్నమాట. అంటే మేము పక్కా కొట్టాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర మేము ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. సో అది నాకైతే చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే నేను ఫస్ట్ అటెండ్ చేసిన నెక్స్ట్ మనకి ఏ కంపెనీకి అటెండ్ చేసిన ఇంటర్వ్యూ పక్కా పాస్ అయిపోతాను, పక్క జాబ్ వచ్చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూతోనే ఎంటర్ అయ్యాను అనమాట ఈ ఇంటర్వ్యూకి. సో అప్పటికి ఆ ఏ ఇంటర్వ్యూ అనే ఒక రిజల్ట్ రాలేదు. ఈ బి కంపెనీకి ఎగ్జామ్స్ అటెండ్ అయ్యామన్నమాట. టెక్నికల్ ఎగ్జామ్ కానీ గ్రూప్ డిస్కషన్ కానీ ఈ రెండిట్లో మేము షార్ట్ లిస్ట్ అయిపోయాం. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యామన్నమాట. సో మా ఫ్రెండ్ నేను ఇట్లా కలిసి మీ యూజ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్ అనమాట. అంటే మేము ఇట్లా ప్రాక్టీస్ అవుతూ ఉంటాం నైట్ అంతా కూర్చొని. సో ఈ పర్టికులర్ ఇంటర్వ్యూకి మేము అది చేయాలి, ఏ అనే ఇంటర్వ్యూ చేశాం. ఈ బి కంపెనీకి నేను చేయాలి ఎందుకంటే మేము బ్రెయిన్ లో ఆల్రెడీ ప్యాక్ అయిపోయాను అనమాట. వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ దిస్ బికాస్ మేము ఆల్రెడీ ఒక దాంట్లో ఉన్నాం కాబట్టి వీ డోంట్ వాంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూతోనే మేము ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసాం. లైట్ లైట్ ప్రాక్టీస్ చేసాం, అసలు స్ట్రెస్ అనేది లేకుండా చేసాం. ఎగ్జామ్ కి కూడా కొంచెం ఎలా వెళ్ళామంటే తొందరగా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకుంటే ఆ రోజు మొత్తం చిల్ అయిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూతో వెళ్ళాను అనమాట. సో నేను లేట్ గా వెళ్ళాను మొత్తం డ్రెస్ చేసుకుని. అంటే ఇంకొక థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనమాట. ఫస్ట్ ఫేస్ చేసిన ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్. సో అది కొంచెం భయం ఉండకపోవచ్చు. కాకపోతే ఇంటర్వ్యూ కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా బాగా చేస్తాం పక్కా కొట్టేయాలనుకొని. సో దీనికి అలా లేకపోయినా మేము కొంచెం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం భయం అనేది ఉంది. చెప్పా తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఫస్ట్ వెళ్ళి ఏదైతే అయింది నేను కూర్చున్నా. అంటే ఫస్ట్ పిలుస్తారు కదా, అంటే దీంట్లో ఏంటంటే డిఫరెంట్ గా డివైడ్ చేశారు అనమాట. మీకు వచ్చిన లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ బట్టి మిమ్మల్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ లాగా డివైడ్ చేశారు. సో సి అంటే సి, జావా అంటే జావా, పైథన్, ఫ్రంట్ అండ్ నెట్వర్కింగ్, అట్లా డిఫరెంట్ కాంటెంట్ డిఫరెంట్ టైప్స్ డివైడ్ చేశారు అనమాట. ఐ చూస్ జావా. సో నేను జావాలో కూర్చున్నా. ఫస్ట్ మమ్మల్ని పిలిచారు, జావా వాళ్ళు వచ్చేయండి లెట్స్ గో ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పి. నేను నేను కలిసి ప్రాక్టీస్ చేసిన ఫ్రెండ్ ఇంకొక అతను. సో మేము ముగ్గురం కలిసి ఫస్ట్ లో కూర్చున్నాం. లెట్స్ గో ఫర్ ఇట్ అండ్ మేక్ ఇట్ హ్యాపన్ అని చెప్పి అంటే పార్ట్ ఆఫ్ యూత్ వెళ్దాం అనమాట. తొందరగా కంప్లీట్ వెళ్ళిపోవచ్చు కదా, అదే మేము అనుకుంది. వెళ్ళాం, కూర్చున్నాం. అలా అనమాట టైం పడుతుంది కాసేపు అది ఇది అని చెప్పి ఓకే అనుకున్నాం. ఇమీడియట్గా బిల్ చేశారు, వెళ్ళిపోయినాం, కూర్చున్నాం. ఎదురుగా క్యాబిన్స్ ఉన్నాయన్నమాట, లాట్స్ ఆఫ్ క్యాబిన్స్, ఒక 8-10-11 ఉంటాయి ఓన్లీ ఫర్ జావా. ఇంకా అందరూ వెళ్తున్నారు అనమాట. మేము వెళ్తున్న సార్ ఒక హెడ్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నా. అంటే అందరూ అంటున్నారు రాడ్ క్యాండిడేట్ వద్దు వద్దు అని చెప్పి. ఇంకా తెలుసు కదా ఫేట్ అట్లా ఉంటుంది మంది. వెళ్ళాం, ఆయన దగ్గరికి తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన చేసింది 1:3 అనమాట. ఒక ఆయనే ముగ్గురు ఇంటర్వ్యూ చేశాడు. నేను, మా ఫ్రెండ్, అదే ప్రాక్టీస్ చేశారు కదా అతను, ఇంకొక ర్యాండమ్ పర్సన్, షీస్ గర్ల్ ఫ్రమ్ అదర్ కాలేజ్ అనమాట. అంటే ఫ్రమ్ అవర్ గ్రూప్, ఫ్రమ్ అవర్ కాలేజ్ గ్రూప్ అంటే వేరే కాలేజ్ గ్రూప్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆయన కూర్చొని మమ్మల్ని జస్ట్ ర్యాండమ్ గా జావా ఎందుకు అని అడిగాడు. జావా ఎందుకు అంటే జనరల్గా ఇంకేం చెప్తాం, జావా ఎందుకు అంటే ఊరికే ఒక 5 ప్రాపర్టీస్ ఫీచర్స్ కైండ్ చెప్తాం కదా, అలానే చెప్తాను అనమాట. నేను చెప్తున్నాను పర్సనల్ గా. అన్నాడు, జావాలోనే ఉంటాయి ఏంటి, పైథాన్ లో ఉంటుంది కదా, C++ లో ఉంటుంది కదా. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన తెలిసిన నాలెడ్జ్ తో ఆయన చెప్తున్నాడు అనమాట. సో ఐఓటీ కూడా ఈ లాంగ్వేజ్ లో చేస్తారు, జావా నార్మల్ కాదు, C++ లైట్ కాదు, అది ఇది అని చెప్పి ఈ ట్రైన్ టు మేక్ అ స్కూల్. సో ఒక స్ట్రెస్ లో నార్మల్ గా ఉంటాడు అని చెప్పి ట్రై చేస్తాడు, అర్థమవుతుంది. సో మీరు నాకు యాంటిసిపేషన్ లేదు, నాకు స్ట్రెస్ లేదు ఫస్ట్ థింగ్. సో ఆయన చెప్పిన మాటలకు మేము ఇంకా కూల్ అయిపోయి మేము ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తూ ఉన్నాం అనమాట. జోక్స్ అవుతున్నాం, మేము జోక్స్ చేస్తున్నాం, అలా కైండ్ ఆఫ్ అయింది అనమాట.
సో నెక్స్ట్ వచ్చేప్పటికి నేను ఆయన చెప్పాను అనమాట. సో మీకు ఒక కోడ్ ఇస్తాను, ఆ కోడ్ మీరు ఆన్సర్ చేయండి, పేపర్ మీద కోడ్ రాయండి అని చెప్పారు అనమాట. ఆయన ప్రాజెక్ట్ కావాలి. నేను చెప్పాను అనమాట, సార్ జావానే కావాలా, ఏదైనా లాంగ్వేజ్ కావాలా ఫర్ ఫ్రెండ్స్ అంటే, నేను జావాకి వెళ్ళాను కానీ జావానే రాయాలి కదా ఆబ్వియస్లీ. సో నేనేంటి అడిగాను ఇట్లా వేరే లాంగ్వేజ్ రాయొచ్చా అని. ఆయన అన్నాడు నేను లాంగ్వేజ్ చూడను, నేను లాజిక్ చూస్తాను, లాజిక్ వచ్చినట్టు ఏ లాంగ్వేజ్ లో రాయొచ్చు కదా అని అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. సో నేను చెప్పాలంటే C++ లో కొంచెం బెటర్ యాజ్ కంపేర్ టు జావా. సో నేను C++ లో కోడ్ రాశాను అనమాట. దానికి నేను చెప్పాలి, ఆయన ప్యాటర్న్ కోడ్ ఇచ్చాడు నాకు. ఫస్ట్ నుంచి ప్యాటర్న్ కోడ్స్ అంటే కొంచెం అంటే నేను ఎప్పుడు చూసుకోవాలి ఆ సైడ్ వెళ్ళను, ఎందుకంటే నాకు అది అర్థం కాదు. నార్మల్ గా చేస్తా కానీ అంటే పెద్ద పర్ఫెక్ట్ గా అర్థం కాదు అనమాట. సో ఐ డోంట్ వాంట్ గో టు దట్ సైడ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ టైం. సో నేను ఏమనుకున్నానంటే మా ఫ్రెండ్ పక్కన నేను చెప్పాను కదా, వాడు కొంచెం ప్రోగ్రామింగ్ బాగా చేస్తాడు, నేను వాడు దాంట్లో కొంచెం లాజిక్ చూసేసి నా ఓన్ టైం లో రాద్దాం అనుకున్నా. ఆ ఎక్స్పర్సన్ చెప్పారు కదా, సమ్ ర్యాండమ్ పర్సన్, తనేమో ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. ఓకే, మా ఫ్రెండ్ కొంచెం ఇంగ్లీష్ పర్ఫెక్షన్ ఉండదు, నేను పర్లేదు, నేను బాగా మాట్లాడతాను, తను బాగా మాట్లాడుతుంది. ఇతను కొంచెం కోడింగ్ నాలెడ్జ్ ఉంది. సో నేను ఇతను కోడ్ లో కొంచెం స్నిక్ చేసి రాద్దాం అనుకున్నాను అనమాట. సో అతని గురించి పక్కన పెట్టదు. యా, నేను కోడ్ చూసిన దాన్ని ఇది కొంచెం రాసినట్టే ఉంది కదా అని చెప్పి నేను రాశాను. అందరు ఫస్ట్ పర్సన్ అది నా ఫ్రెండ్, అతను ఆ అమ్మాయి ఉన్నారు కదా, మా ఫ్రెండ్ అయితే చూశానమాట, దాన్ని చూసి రాద్దాం అని చెప్పి చూస్తుంటే వీడు కొంచెం టెన్షన్ పడుతున్నాడు, కోడ్ రాయలేకపోతున్నాడు. అంటే నేను రాసినట్టు అతను ఆబ్వియస్లీ రాస్తాడు కదా, సో రాస్తాడని కొంచెం చూస్తే ఇతను రాయలేకపోతున్నాడు అనమాట. అతను కొంచెం టెన్షన్ వచ్చింది, చాలా బాగా కోడ్ రాస్తే అతను రాయలేకపోయాడు. ఇంకా తన పరిస్థితికి వస్తే తన అసలు పూర్తిగా నెగిటివ్, అసలు ఏం చేయలేకపోయింది, తన కోడింగ్ రాలేదన్నమాట. సో ఆయన ఇట్లా ఫస్ట్ కోడ్ ఇచ్చాడు, రాపిచ్చాడు, దాంతో అతను ఎండ్ అయిపోలేదు అనమాట. తను ఏం చేశాడంటే ఎర్రర్స్ ఉంటాయి కదా, నాకు తీసుకున్నాడు, నాకు చూసి పక్కన పెట్టేశాడు ఓకే అని చెప్పి. ఎర్రర్స్ ఉంటాయి కదా, వేరే వాళ్ళకి నాకు ఇచ్చి ఎర్రర్స్ కరెక్ట్ చేయమని చెప్పాడు అనమాట నన్ను. సో అంటే నాకు కూడా అయిపోయింది కాబట్టి నేను చూశాను, మా ఫ్రెండ్ దాంట్లో ఒక చిన్న తప్పులు ఉన్నాయి, ఆమె దాంట్లో కొన్ని చిన్న తప్పులు ఉన్నాయి, ఓకే క్లియర్, దాని అది అయిపోయింది. ఇంకొక ఎరే క్వశ్చన్ ఇచ్చాడు ఒకటి మళ్ళీ, అది ఎరేస్ అంటే ఐఎమ్ వెల్ అండ్ గుడ్ రిగార్డింగ్ దట్ స్టఫ్. సో నేను రాశాను, అయిపోయింది. తను కూడా ఇచ్చి, ఆ అమ్మాయి అని చెప్పారు కదా, ఆ అమ్మాయి కూడా ఇచ్చి ఒకసారి చెక్ చేయండి ఎలా ఉంది అని చెప్పి ఆయన మొత్తం చూసి నాకు 4 ఎర్రర్స్ కనిపిస్తున్నాయి, మీకు అవి కనిపిస్తున్నాయి అనమాట. నేను చూసి ఆ 4 ఎర్రర్స్ చెప్పాను, ప్లస్ ఆ అమ్మాయి ఇంకా చాలా బ్లండర్స్ రాసింది అనమాట. ఒక ఎరే డిక్లేర్ చేయకుండా ఎరేలో ఎరే పెడతాం, అసలు అది అవుట్ ఆఫ్ ద పాయింట్, చాలా వర్స్ట్ అనమాట చెప్పాలంటే. అవన్నీ చూశాను, నేను ఆయనకు ఒక 11 చెప్పాను అనమాట. ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయాడు, నేను కూడా కనిపెట్టలేదు కదా ఇది అని చెప్పి. సో ఆ అమ్మాయి రెజ్యూమే తీసుకొని నీకు ఇప్పటికే అర్థమైపోవాలి, ఇది పని అయిపోయింది అని చెప్పేసి యూ కెన్ గో అని చెప్పారు అనమాట. సో నాది కూడా తీసుకొని అంతే చెప్తాను అనుకున్నాను, అంటే అయిపోయింది వెళ్ళిపోవచ్చు అని చెప్తాను అనుకున్నాను. పేపర్ తీసుకొని పేరు చూశాడు, ఓకే అని చెప్పి పేపర్ పక్కన పెట్టి, ఇది టెక్నికల్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇయర్, ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు అనమాట. ఇది అమ్మ పెట్టు అన్నాడు. ఒక సెకండ్ షాక్ అయ్యి, ఇది నా మేనేజర్ ఇంటర్వ్యూ, బిజినెస్ ఇంటర్వ్యూ కాదు కదా, ఓకే లెట్స్ గో ఫర్ ఇట్ అని చెప్పి ట్రై చేద్దాం అని చెప్పి ఇట్లా అడిగాను. సెకండ్ అని చెప్పాను, ఊరికి ఆలోచించుకోవడానికి అని చెప్పి గోపి అన్నాడు. నేను ఆ బాటిల్ మొత్తం తిప్పేసి ఐ మీన్ చూస్తే ఆ బాటిల్ మొత్తం అక్కడ చాలా కొన్ని ఫనీ పాయింట్స్ కనిపించినాయి. బాటిల్ అమ్మబెట్టాలంటే మనం ఏమనుకుంటున్నాం, నా దగ్గర ఉన్న ఒకటే ఒక పాయింట్ ఏం చెప్పాలంటే అదొకటే బ్రహ్మాస్త్రం నా దగ్గర, ఇది కనుక ఫెయిల్ అయితే నా దగ్గర ఏం లేదనమాట. నేను ఒకటే మాట, సార్ ఆర్ యూ ఫీలింగ్ థర్స్టీ అన్న, మీకు దాహం ఇస్తుందా అని చెప్పాను. ఆయన దాహం వేయట్లేదు అని చెప్పుంటే అక్కడ అయిపోయేది, నాకు వర్డ్స్ వచ్చేవాళ్ళ, అంటే ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ కదా. సో ఆయన ఎస్ ఐఎమ్ ఫీలింగ్ థర్స్టీ అన్నాడు. అమ్మయ్యా అనుకున్నాను. టేక్ ద వాటర్ బాటిల్ సార్ అన్న. నువ్వు చెప్తే నేను తీసుకోవాలా, ఐ థింక్ హీస్ ఫ్రమ్ హర్యానా, ఐ మీన్ పంజాబీ మాట్లాడుతున్నాడు సంథింగ్ హిందీ కైండ్. నువ్వు చెప్తే నేను తీసుకోవాలా, నేను తీసుకోను, స్ట్రేంజర్ కదా అది ఇది అన్నాడు. సో నేను ఆ బాటిల్ మీద హిత్ ఫోటో ఉంది అనమాట. హిత్ ఫోటో ఉంది. హిత్ అనేది చాలా ఫిట్నెస్ ఫ్రీక్ కదా, బాగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాడు కదా మీకు తెలిసినట్టు. సో ఇతను ప్రమోట్ చేశాడంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసే ఉంటాడు, సేఫ్ చేస్తే తాగచ్చు సార్ అన్న. హిత్ చెప్తే నేను నమ్మనబ్బా అన్నాడు అనమాట. మళ్ళీ అక్కడ ఉన్న ఎఫ్ఎస్ఎస్ఐ ఇది ఉందన్నమాట ప్రింటర్, సో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ఉంది, ఇట్స్ వెరీ సేఫ్ అన్నాం. ఆయన ఓకే సేఫ్, ఓకే బాగుంది అన్నాడు. నువ్వు కాస్ట్ గురించి ఎందుకు మాట్లాడు అది ఇది అనమాట. నేను ఇంకా సరే బాటిల్ కాస్ట్ 20 రూపీస్ కదా, 10 రూపీస్ ఇస్తాను, మీకు నచ్చిన తర్వాత బై చేయొచ్చు అది ఇది అంటే ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అని చెప్పేసి ఆ బాటిల్ పక్కన పెట్టేశాడు అనమాట. ఇంకా అయిపోయింది అనుకున్నా, అప్పుడే స్టార్టింగ్ అంట. ఇంకా అడిగాడు వై షుడ్ ఐ హైర్ యూ అన్నాడు. దీనికి నేనైతే ఒక ప్లాన్ వేసాను అనమాట, నాకు తెలిసి క్వశ్చన్ వస్తుందని చెప్పా కదా ఫస్ట్. ఏ కంపెనీ అనే ఒక కంపెనీ, అదే ఏ అనే కంపెనీకి ఇంటర్వ్యూ అయింది, చాలా బాగా కష్టపడిపోయాం అందరం కలిసి ప్రాక్టీస్ చేసినాం. ఆ ఇంటర్వ్యూ ఉపయోగపడింది చెప్పాలంటే ఆ ప్రాక్టీస్. దాంట్లో మేము కొన్ని మాటలు అనుకున్నాం అనమాట. వై షుడ్ ఐ హైర్ యూ అంటే నేను ఒక క్వశ్చన్ అనుకున్నా, వై షుడ్ ఐ హైర్ యూ అంటే నాకు నేనేం బుల్లెటిన్ పాయింట్స్ ఏం పెట్టుకున్నానంటే, సో టు బి హానెస్ట్ ఇంతే చెప్పాను, టు బి హానెస్ట్ ఐఎమ్ వెరీ మచ్ గుడ్ ఎట్ కుకింగ్ సార్ అన్న. ఆయన ఒక్కసారిగా లేచి
గుడ్ ఎట్ కుకింగ్ ఏంటి? హౌ కెన్ ఇట్ బి రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ అంటే, సార్ కుకింగ్ ఇస్ కైండ్ ఆఫ్ స్టఫ్ విచ్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ పేషెన్స్ అండ్ పర్ఫెక్షన్ విచ్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని చెప్పాను అనమాట. ఆయనకి ఆన్సర్స్ అలా వచ్చేసింది. ఇలాంటిది నేను ఆయన చెప్తున్నా కదా, ఈ ఇంటర్వ్యూ జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి కాదు, అంటే నేను వాడే టాక్టిక్స్ మీరు కూడా వాడచ్చు అని చెప్పి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది ఎట్లా వచ్చిందంటే, మాకు హెచ్సిఎల్ కి ఒక మెంటర్ వచ్చారనమాట. సార్ పేరు కార్తిక్ సార్. ఆయన ఇట్లా మాకు యాప్టిట్యూడ్ చెప్పేవాళ్ళు. ఆయన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో ఆయన ట్రై చేసిన ట్రిక్నే నేను ఇంటికి ట్రై చేశాను. చాలా యూస్ఫుల్ అయింది. సో ఆయన ఇంటర్వ్యూ అయిపోయినాక ఆయన పేజ్ పెట్టారు, సార్ మీరు చెప్పినట్లు చెప్పాను అది ఇది అని చెప్పి, చాలా ఉపయోగపడిందని చెప్పాను. సో అలా చెప్పాను. ఆయన బాగా ఇంప్రెస్ అయ్యారు. స్కిల్స్ అడిగారు, స్కిల్స్ చెప్పాను. ప్రోగ్రామింగ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు, నా ప్రాజెక్ట్స్ గురించి చెప్పాను. ఫస్ట్ మీకు ఏం తెలుసుకోవాలంటే ఇంటర్వ్యూ నుంచి, మీకు స్ట్రెస్ అనేది ఉండకూడదు. ఆ స్ట్రెస్ ఎందుకు లేదు? ఆ రోజు నేను అసలు ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ తెలవా. నేను స్టాండర్డ్ అటెంప్ట్ చేద్దాం, వస్తుంది లేకపోతే లేదు, లైట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళాను. అది ముందే చెప్పాను. అదే పాయింట్ ఆఫ్ వ్యూ వల్ల నేను ఆ రోజు ఆ టెక్ ఇంటర్వ్యూని క్రాక్ చేశాను. ఫస్ట్ నాకే తెలిసింది అనమాట. ఆయన వెళ్ళిపోయేటప్పుడు పేపర్ మీద చాలా తెలిసిమే ఏమంటారు సెలెక్టెడ్ అని చెప్పి రాసేసి బయటకు పంపించారు అనమాట. సో నెక్స్ట్ హెచ్ఆర్ 2 హెచ్ఆర్స్ ఉన్నాయి. ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ అన్నారు. అది టెక్ ఇంటర్వ్యూ 9కి వెళ్తే 11:30కి అయిపోయింది. సో 9:30కి వెళ్తే 11:30కి అట్లా వెళ్ళిపోయింది. ఒక 30 hours బఫర్ టైం ఉన్న 1.5 hours జరిగింది ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ అది. సో చాలా పెద్ద ఇంటర్వ్యూ చెప్పాలి, చాలాసేపు. నేను మీకు పైపైన చెప్పాను ఏం జరిగాను అనేది. కాకపోతే ఇదే క్వశ్చన్స్ దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి ఆన్సర్ ఇచ్చాను అనమాట. అంటే నా ఒక్కడే కాదు, పక్కన మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి. సో 1.5 hours పట్టింది ఇంటర్వ్యూ. అయిపోయినాక ఒక 3 hours హ్యాపీగా బయట చిల్ అయిపోయి వచ్చాను. ఇప్పుడు మొదలైంది టెన్షన్. ఎందుకంటే నేను అసలు టీఆర్ పాస్ అవ్వాలనుకున్న వాడిని హెచ్ఆర్ దాకా వచ్చాను. ఇప్పుడు ఆబ్వియస్లీ కొంచెం భయం ఉంటుంది. అంటే హెచ్ఆర్ అంటే ఎట్లా ఉంటుంది జనరల్లీ మనకి ఏం తెలుసు, సమ్ కంపెనీ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, పర్సనల్ అమౌంట్ అంటే శాలరీ గురించి నెగోషియేషన్స్ అవన్నీ ఉంటాయి అనుకుంటాం కదా, దట్స్ కామన్. బట్ అది కూడా కొంచెం టఫ్ అవుతుంది, తీసేస్తున్నారని అన్నారు అనమాట. సో నేను ఇక్కడ దాకా వచ్చాక ఎందుకు పోగొట్టుకోవడం పాయింట్ ఆఫ్ వ్యూ అప్పుడు స్ట్రెస్ కూడా అయింది అనమాట నాకు. ఓకే 5:30 పిలిచారు నన్ను హెచ్ఆర్కి. ఐ విల్ వెయిటింగ్ ఫ్రమ్ 3 o'clock. 5:30 పిలిచారు, వెళ్ళాను. అది వర్చువల్. ఫ్రమ్ దట్ పాయింట్ ఇట్స్ వర్చువల్. ఆయన కొంచెం ఓల్డ్ ముసలాయన వచ్చాడు. ఇంకా అడిగాడు, షుడ్ హైర్ యూ? ఒకటే ఫస్ట్ స్ట్రైట్ గా, నేను హైర్ చేసుకోవాలా అన్నాడు అనమాట. ఆబ్వియస్లీ ఎస్ సార్ యూ షుడ్ హైర్ మీ అన్న. ఎందుకు అన్నాడు. సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్, మొత్తం స్కిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇంకా క్వశ్చన్స్ అడిగాడు, సినియర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడైతే ఇన్ఫోసిస్ ఎల్ఎన్టీ ఫౌండర్స్ ఉన్నారు కదా, అదే వీక్ ఇన్ అవర్స్ వర్క్ చేయాలి అని చెప్పి ఒకటి అన్నారు అనమాట. అప్పుడు అది టాపిక్ అనమాట. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అన్నాడు. ఇంకా నేను ఆలోచించుకొని, సార్ వర్క్ ఉన్నప్పుడు చేస్తాం కదా, వర్క్ లేనప్పుడు 9 to 5 hours చేయడం అనేది వేస్ట్ కదా. సో ఉన్నప్పుడు అయితే పక్క వర్క్ కంప్లీట్ అయ్యేదాకా చేస్తాము, యూస్ లేకపోయినా చేయాలనేది అవసరం లేదని చెప్పారు అనమాట. అది బాగానే ఉందని చెప్పాడు. ఇంకొక క్వశ్చన్ అడిగాడు, సినారియో బేస్డ్ క్వశ్చన్. నువ్వు ఒక 1 month డబల్ వర్క్ చేసావు, ఎందుకంటే నెక్స్ట్ మంత్ మొత్తం నువ్వు సెలవు పెట్టుకుందాం అనుకుంటున్నావు, నువ్వు సెలవులో ఉన్నావు. సడన్ గా నీ మేనేజర్ ఫోన్ చేసేసి, అంటే నువ్వు ఆ లాస్ట్ మంత్ ఫుల్ గా వర్క్ చేసావు, అయినా నీ మేనేజర్ నీకు మళ్ళీ కాల్ చేసి నువ్వు ఈ వర్క్ చేయాలి కొంచెం చేస్తావా, ప్లస్ ఆ మేనేజర్ ఫుల్లీ బాగా డైరెక్ట్ కాదు ఎక్స్పీరియన్స్డ్, నీ గురించి తెలుసు, అయినా నీకు ఆప్షన్ లేకుండా నీకే ఫోన్ చేశాడు, నువ్వు ఏం చేస్తావు? నువ్వు వర్క్ చేస్తావా చెయ్యవా అంటే, ఇంటర్వ్యూకి ముందు మా టీఎన్పీ ఏం చెప్పారంటే, ఈ కొంచెం కంపెనీ ఒకటే మాట్లాడాలి, కంపెనీ కోసం మాట్లాడాలి అది అనమాట. సో నేను ఇంకా పాయింట్ తీసుకొని, అవును సార్ కంపెనీకి ఉపయోగపడే థింగ్ ఏమైనా ఉంటే నేను పక్కా చేస్తాను, అంటే కంపెనీకి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే కంపెనీకి అనేది పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే నేను చేయగలిగి ట్రై చేస్తాను. బట్ ఆల్సో డిపెండ్ సిచ్యువేషన్ అని చెప్పి, అంటే ఇప్పుడు నా పెళ్లి మధ్యలో ఉండి నా ఫోన్ చేసి వర్క్ చేయాలంటే ఆబ్వియస్లీ కాండు. సో ఆ వర్క్ అయిపోయినాక, నా పర్సనల్ వర్క్ బర్డన్ అయిపోయినాక నేను కంపెనీకి వర్క్ చేస్తాను అని చెప్పాను. ఇన్సూరెన్స్ ఇస్తావా అన్నాడు. అవును సార్ ఇప్పుడు పక్కా నా వర్క్ అయిపోయినాక వర్క్ చేస్తానని చెప్పి ఇన్సూరెన్స్ పక్కా ఇస్తా అని చెప్పాను అనమాట. ఆయన ఓకే అన్నాడు. ఇప్పుడు వచ్చిన మెయిన్ సెగ్మెంట్ ఏమంటారు దాన్ని, ర్యాపిడ్ ఫైర్. ఇంటర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్ లాగా ఈ ఇంటర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్ అనమాట. ఆల్ ప్రిపేర్ ఫర్ దిస్. ఫ్యామిలీ అంటే ఏం గుర్తొస్తుంది, ఫ్రెండ్స్ అంటే ఏం గుర్తొస్తుంది, మదర్ అంటే ఏం గుర్తొస్తుంది, సక్సెస్ అంటే ఏం గుర్తొస్తుంది, సక్సెస్ అంటే నా పేరు సందీప్ గుర్తొస్తుంది అని చెప్పారు. ఫెయిల్యూర్ అంటే నా పేరు మళ్ళీ సందీప్ అని గుర్తొస్తుంది అని చెప్పారు. అదేంటి అన్నాడు. సక్సెస్ ఈస్ ద ఫస్ట్ స్టోన్ ఆఫ్ సక్సెస్, ఐ మీన్ ఫెయిల్యూర్ ద ఫస్ట్ స్టోన్ ఆఫ్ సక్సెస్, అది ఇది అంటే కొంచెం యాడ్ చేయాలి కదా, చెప్పాను అనమాట. ఫ్రెండ్షిప్ అంటే ఏం గుర్తొస్తుంది, రిక్వైర్మెంట్, ఫ్యామిలీ అంటే ఏం గుర్తొస్తుంది, మనీ అంటే ఏం గుర్తొస్తుంది, ఒక 11, 20, 15 క్వశ్చన్స్ అడిగేసి చెప్తుంటే మధ్యలో కొంచెం నన్ను లాగ్ అవుతున్నా, నువ్వు ఆలోచిస్తున్నావు అది ఇది అంటున్నాడు. నాకు భయం వేసింది. అప్పుడు చెప్పేసాను. ఒక 20 minutes ఇంటర్వ్యూ అయిపోయింది. స్కిల్స్ అడిగాడు, వై షుడ్ ఐ హైర్ యూ, సేమ్ క్వశ్చన్స్ అడిగాడు, చెప్పాను. నేను బయటకు వెళ్ళిందని ఒకటే డబ్బింగ్ అనుకున్నాను, ఎందుకంటే నాకు సరిగ్గా క్విక్ రెస్పాన్స్ ఇవ్వదు కదా, నేను డబ్బింగ్ అనుకున్నాను. ఇంకా సరేలే అని చెప్పి బయటకు కూర్చున్నాను. మా ఫ్రెండ్స్కి చెప్పాను, పోయింది భయ్యా నాకు హోప్స్ లేదని చెప్పాను.
అన్నయ్య వాళ్ళు వచ్చి ఫస్ట్ అనౌన్స్ చేసింది నా పేరే, ఇది ఒక్కడే పాస్ అయ్యని చెప్పి. మిగతా గురించి చెప్పలా. అదేంటి నేను ఇప్పుడు ఎలాగొచ్చాను అనుకున్నాను నేను. మా ఫ్రెండ్స్ అందరూ ఏంట్రా దిగిందన్నో సారీ దబ్బిందన్నావు కదా, ఏంట్రా పాస్ అయిపోయావు అది ఇది అంటున్నారు అనమాట. నేను ఇంకేం చెప్తాను, నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యా, సరేలే అది ఇది అని. తర్వాత ఇంకా వాళ్ళు వచ్చి కొంచెం చేంజెస్ చేసుకుని మా గ్రూప్ లో ఉన్న ఒక 11 మెంబర్స్ బుక్ ఐ మీన్ వాట్ సెలెక్ట్ చేశారు అనమాట. 35 నుంచి 11 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. అప్పటికే నైట్ 9:30 అయిపోయింది. మాకు ఇంకో హెచ్ఆర్ ఉంది, హెచ్ఆర్2. అది అలా జబల. ఆయన వచ్చేసి అది ఎప్పుడు జరిగిందంటే మాకు ఫ్రైడే జరిగింది. ఈ టెక్ అని హెచ్ఆర్1 ఫ్రైడే జరిగింది. సో మమ్మల్ని లీడ్ చేసిన ఆ కంపెనీ మెయిన్ ఉంటారు కదా, ఆయన వచ్చి ఇవాళ కుదరకపోవచ్చు హెచ్ఆర్2 మీకు మండే ఆర్ ట్యూస్డే అన్నాడు అనమాట. ఫైనల్లీ ట్యూస్డే అయింది. అది మా కాలేజ్ లోనే అది వర్చువల్ గా జరిగింది. దట్స్ వెరీ వెరీ ఈజీ అంటే ఏం లేదు, నీ పేరు అడుగుతారు, జస్ట్ మీకు ఓకే కదా కంపెనీ గురించి ఇది ఎలా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఓకే అది ఇది అని చెప్పి జస్ట్ ఒక 2 minutes చిట్ చాట్ లాగనమాట. లాస్ట్ లో అయిపోయింది, సెలెక్ట్ అయిపోయాను. బై వాట్స్ ఐమ్ వెరీ హ్యాపీ. ఆ రోజు చూసారా అంటే డెస్టినీ అనమాట. నీకు ఇంట్రెస్ట్ లేదని కాదు, మనం అసలు అనుకునేది వస్తుందని చెప్పి. నేను వేరే కంపెనీ వస్తాను అనుకున్నాను కదా, దానికోసం ట్రై చేశాను కదా, దానికోసం ట్రై చేసింది కూడా దీనికి ట్రై చేయలేదు. నేను దానికోసం ట్రై చేసింది దీనికి ఉపయోగపడినట్టుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ కంపెనీలో సెలెక్ట్ అయిపోయాను. ఫస్ట్ చెప్పాను కదా ఏ కంపెనీ కోసం వర్క్ చేశానని చెప్పి, చాలా కష్టపడానని చెప్పి. వాట్ రిజల్ట్ ఆపేసాడు అంటే మాకు రిజల్ట్ ఇవ్వాల తీసాడనమాట. అంటే అందరికీ ఇవ్వాల, ఎప్పటికీ రిజల్ట్ ఇవ్వాల. అప్పుడు అనుకున్నా చాలా ఉపయోగపడింది హెచ్సిఎల్ లో. నేను ఆ రోజు లైట్ తీసుకున్నా, నిజంగా లైట్ తీసుకున్నా. కాకపోతే ఏంటో ఒక ఫోర్స్ నేర్పాలని వర్క్ చేసి నాకు తెలియదు, కానీ పాజిటివ్ గానే నాకు వెళ్ళింది అది. ఆ ఇంటర్వ్యూ నేర్చుకోవడం చాలా కష్టపడుతుంది, కానీ ఈ ఇంటర్వ్యూ చాలా ఉపయోగపడింది. నేను దీనిలో సెలెక్ట్ అయిపోయాను. వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. దీనికైతే నేను చాలా కష్టపడిపోయాను. మా మెంటర్ ఒక ఆయన ఉంటారు, కార్తిక్ సార్, ముందే చెప్పాను కదా, ఆయన వల్ల చాలా పాయింట్స్ వచ్చి ఇంటర్వ్యూలో చాలా ఉపయోగపడ్డాయి అనమాట. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. ఎప్పుడు చెప్తూ ఉంటాను కనిపించినప్పుడు ఆయనకి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయస్. దట్స్ మై ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. చెప్పా కదా సెలెక్ట్ అయ్యాను. దీంట్లో మీరు కొన్ని బ్రిటన్ పాయింట్స్ లా తీసుకొని మీకు కూడా ఉపయోగపడతాయేమో అనుకుంటున్నాము. మీరు కూడా ఈ పాయింట్స్ లో మాట్లాడొచ్చు మీ ఇంటర్వ్యూలో. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు సపోర్ట్ లా ఉంటుంది. సో దట్ ఇట్లాంటి కంటెంట్ మీకు చేయడానికి మాకు మోటివేషన్ లా ఉంటుంది. థ్యాంక్ యూ.